రాక్ అన్నమాట. అవి చూస్తున్నారు కదా, అవి లయన్ పాస్ అంట. సో 3 రాక్స్ అన్నాం కదా, అది ఒకటి లయన్ పా అండ్ ఒకటి ఎలిఫెంట్ అండ్ కోబ్రా. హలో గాయ్స్, ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు మా శ్రీలంక ట్రిప్. మేము ఈ వీడియోలో మీకు అన్నీ చెప్తాం, లైక్ ఐటినరీ, బడ్జెట్, ఏ ప్లేసెస్ చూడాలి అంతా. సో మేమైతే ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ అయిపోయి మా డ్రైవర్ని కలుసుకున్నాం. సో మా ట్రిప్ అంతా మా డ్రైవర్ ఉన్నారు. మేము ఈయన డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాం. మీరు ఎప్పుడైనా ప్లాన్ చేస్తే శ్రీలంక మీరు ఆయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. She's our host, Anusha. She's our host. She stays with her family, kids, mom and dad, right? Yeah. So they live here in Sigiriya. And these are the rooms they're renting. So they have a beautiful place which is full of green, and very good part of this homestay is the view of the Lions Rock. Look at this. The Lions Rock view is next level. And see the jungle around you. ఇంకా సిగిరియాలో మనం చేయాల్సిన ఫస్ట్ యాక్టివిటీ అయితే లయన్స్ రాక్ హైకింగ్. సో దీన్ని రావణ రాక్ అని కొంతమంది అంటారు, సిగిరియా రాక్ అని అంటారు. ఇదైతే యునెస్కో హెరిటేజ్ సైట్, అంటే చాలా బాగుంది. సో ఆ పైకి అయితే మనం ఇప్పుడు ఎక్కైపోతున్నాం. అలసిపోయావా? దగ్గర నుంచి రోజు నేను ఎక్సర్సైజ్ సంవత్సరంలో ఒకసారి చేస్తే ఇలాగే ఉంది. నేను నథింగ్. చిన్నప్పుడు ఈ తాతలు అనుకోండి ఎక్కువ. చిన్నప్పుడు కాదు, ఇప్పుడు ఎక్కుతున్నావా లేదా కావాలి? పద. కౌశిక్, ఎలా ఉంది హైక్? వర్త్ ద హైప్. ఇక్కడ నుంచి మొత్తం కూడా తన రాజ్యం అంతా కనిపిస్తుంది రాజుకి. చూసుకుంటే అసలు మొత్తం ఊరంతా కనిపిస్తుంది. అక్కడ చూసుకుంటే బుద్ధుడి విగ్రహం ఉంది చూడండి, కొంచెం జూమ్ చేసి బుద్ధుడి విగ్రహం ఇక్కడ. ఓకే. అండ్ అలాగే ఇక్కడ మొత్తం ఇదంతా కూడా జంగిల్, ఒక కన్జర్వేటివ్గా ఇది లాస్ట్ స్టెప్. ఇంకా లయన్స్ రాక్ అయితే అస్సలు మిస్ అవ్వకూడదు సిగిరియాలో. ఎందుకంటే ఇది చాలా ఈజీ. ఈవెన్ ఈ ఫ్యామిలీస్ ఉన్నా, కిడ్స్ ఉన్నా కూడా చాలా ఈజీగానే చేసేయచ్చు. పెద్ద కష్టంగా ఏమి ఉండదు. ఒక 40 to 50 minutes హైక్ అయితే ఉంటుంది. అండ్ స్టెప్స్ అన్నీ కూడా చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటాయి మనకి ఎక్కడానికి. సో ఇంకా నెక్స్ట్ యాక్టివిటీ అయితే చూసేద్దాం. ఇప్పుడు ఏం చేయబోతున్నాం తెలుసా? ఎడ్ల బండి ఎక్కబోతున్నాం మనం, బులక్ కార్ట్ రైడ్. ఇదంతా ఏంటంటే శ్రీలంకన్ ట్రెడిషనల్ విలేజ్ టూర్ అంట. సో బులక్ కార్ట్ రైడ్కి ఎక్కబోతున్నాం. కానీ మనసులో నాకు ఏమనిపిస్తుందంటే, మా ఊర్లో ఇవన్నీ వదిలేసి నేను ఇక్కడికి వచ్చి చేస్తున్నాను కదా గొప్పకి, కొంచెం బాధగా కూడా ఉంది నాకు. బట్ యా, స్టిల్ ఏ కంట్రీది ఆ కంట్రీయే. అమలాపురంలో ఫీల్ అమలాపురం, శ్రీలంకలో ఫీల్ శ్రీలంక. బులక్ కార్ట్ రైడ్ అయితే ఎక్కేద్దాం రండి. ఏం చెప్తానంటే, నేను మన ఊర్లో కూడా టూరిస్ట్స్ని అట్రాక్ట్ చేయడానికి చాలా చేయొచ్చు అసలు అమలాపురంలో. ఎవరైనా ఆంటర్ప్రినర్స్, మీరు ఇంజనీరింగ్ చేయొచ్చు, లేదంటే జాబ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఒక ఐడియాతో ముందరకు వచ్చి ఇలాంటివి పెడితే అసలు మన అమలాపురం సేఫే మారిపోతుంది. ఎన్ని టూర్స్ ప్లాన్ చేయొచ్చు మనం కూడా. బట్ అట్ ద సేమ్ టైం మీకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వీళ్ళు టూరిస్ట్స్కి ఇచ్చే హాస్పిటాలిటీ నెక్స్ట్ లెవెల్. సో ఆ హాస్పిటాలిటీ మనం అలవాటు చేసుకోవాలి ఫస్ట్ అది. సో మనం పొగరగా సమాధానాలు చెప్పి మన లోకల్ అనే కాల్ ఎగరేస్తే ఎవడు రాడు. సో ఇక్కడ ఇదే వీళ్ళతో చేస్తుంది. వీళ్ళు ఓన్ ట్రెడిషన్ చాలా హాస్పిటల్గా మనకి ఎక్స్పీరియన్స్ కల్పిస్తుంది అనమాట. సో చూద్దాం ముందు ఇంకా బులక్ కార్ట్ రైడ్ అయిన తర్వాత ఏముంటుంది ఏంటన్నది అన్ని. ఎలా ఉంది రైడ్, బులక్ కార్ట్ రైడ్? ఏంటి నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫస్ట్ టైమా? బులక్ కార్ట్ రైడ్ చిన్నప్పుడు ఎక్కినట్టున్నాను కానీ నాకు గుర్తులేదు. నాకు గుర్తున్నంత వరకు ఫస్ట్ టైం ఇది.
కానీ నాకు నచ్చలేదు ఇలాగా యానిమల్స్ని బాధ పెట్టడం, అది నాకు నచ్చదు. బట్ ఆప్షన్ లేదు, ఈ విలేజ్ టూర్ ఇలాగే వెళ్ళాలంట. సో ఐమ్ సారీ, మళ్ళీ ఇంకెప్పుడు చేయను. యా, ఐ కెన్ అండర్స్టాండ్ కావ్య. అంటే ఇప్పుడంటే మనకి పెట్రోల్, ఫ్యూయల్ ట్యాంక్స్ ఇవన్నీ వచ్చినాయి, కానీ మరి ఇదివరకు వేరే ఆప్షన్ లేదు కదా. ఇప్పుడు కార్స్ ఇవన్నీ లేనప్పుడు ఓన్లీ వీలే ఆప్షన్. వీల్ ఇస్ ద ఫస్ట్ ఇన్వెన్షన్. చదువుకుని ఉంటావు, సివిలైజేషన్లో వీల్ ఇస్ ద ఫస్ట్ ఇన్వెన్షన్. సో వీల్ని తిప్పాలంటే మనిషి తరం కాదు, దూరాలు వెళ్ళాలంటే. సో యానిమల్స్ హెల్ప్ తీసుకునేవాళ్ళు. బట్ యా, యు ఆర్ రైట్. ఇప్పుడు 20th centuryలో మనం ఇంకా యానిమల్స్కి బర్డెన్ ఇవ్వకూడదు. వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్ అండ్ సేవ్ దెమ్. యా గాయ్స్, సో అది ఇప్పుడైతే మనం పక్కన రూట్ అయితే వచ్చాం. ఇప్పుడు శ్రీలంక విలేజ్లోకి వెళ్తున్నాం. అక్కడ ఎలక్ట్రిసిటీ కూడా ఉండదు, అంటే ఏమీ ఉండదు, ట్రెడిషనల్ విలేజ్. సో ఇక్కడ ఫస్ట్ స్టాప్ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు వేరే వెహికల్లో అయితే అక్కడ మనం వెళ్తాం. సో గాయ్స్, ఇప్పుడైతే మనకి బుల్లెట్ కార్ట్ అయిపోయింది కదా. బుల్లెట్ కార్ట్ అయిపోయిన తర్వాత ట్రాక్టర్ వచ్చి ఏంటి కావి ఎలా ఉంది, ఏం గుర్తు వస్తుంది చెప్పు నీకు? ఇంకా బోర్డర్ స్కూల్ రేవ్, మా ఓడల రేవ్ దగ్గర ఉండేది బోర్డర్ స్కూల్ రేవ్. సేమ్ అదే కాన్సెప్ట్ అన్నమాట ఇక్కడ కూడా. సో ఆ ట్రాక్టర్ అయితే ఎక్కి దిగిపోయిన తర్వాత ఒక లేక్ దగ్గరికి అయితే తీసుకొచ్చాడు. సో ఈ లేక్లో ఏంటంటే చిన్న పడవలో మమ్మల్ని తీసుకెళ్తుంది అనమాట. అండ్ చుట్టూ అసలు ఆ సీనరీ చూస్తే లేక్ అండ్ అసలు గ్రీనరీ. ఆ లేక్ దాటి, ఆ లేక్ బోట్లో వచ్చాం, లేక్ దాటి విలేజ్లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ అంతా చూస్తే మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్ ఇది. ఇక్కడైతే ఒక ఇంట్లోకి వెళ్ళి మనం లంచ్ అయిపోతున్నాం. సో చూద్దాం ఎలా ఉంటుందో, సీన్ ఏంటి అసలు. ఇది మన ఊర్లో కూడా ఉంటుంది చిన్నప్పుడు, ఇప్పటికే ఉంది మా ఇంట్లో అయితే. ఏంటిది అసలు దీని కాన్సెప్ట్, లాజిక్ ఏంటి? దంచుతారు, అలా దంచితే పైన పట్టుపోయి రైస్ వస్తుంది. తిరగలి తిప్పుతున్నావా? ఇదే ఫస్ట్ టైమా కౌశిక్? నువ్వు ఎప్పుడైనా తిప్పావా? ఎప్పుడైనా సో ఇలాగ ట్రెడిషనల్ మెథడ్స్లో కుకింగ్ అయిపోయిన తర్వాత మాకైతే లంచ్ సర్వ్ చేశారు ఆవిడ. అండ్ ఇది వచ్చేసి శ్రీలంకన్ ట్రెడిషనల్ ఫుడ్, రైస్ అండ్ కర్రీస్ అంటారు. సో ఇంట్లో కాన్సెప్ట్ ఏంటంటే మనలాగే రైస్ ఉంటుంది, వైట్ రైస్ అండ్ కపుల్ ఆఫ్ కర్రీస్ అన్నీ మిక్స్ చేసి తినేయడమే. అండ్ టేస్ట్ వచ్చేసి బాగానే ఉంది డెఫినెట్లీ, మన ఆంధ్రాలాగే స్పైసీగా అండ్ చాలా బాగుంది. పప్పు ఇంకా వేరే ఫ్రై చాలా ఉన్నాయి. అండ్ మాకు లాస్ట్లో అయితే ఇలా ఫ్రూట్స్ కూడా ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ యాక్టివిటీ అయితే ఈరోజు చూసేద్దాం విలేజ్ టూర్ అయిపోయాక. సో ఈ సఫారీలో ఏంటంటే ఒక ట్రైన్డ్ ఫారెస్ట్ మ్యాన్ తోటి మనల్ని జంగిల్ అంతా కూడా తీసుకెళ్తారన్నమాట. సో ఇక్కడ మాకైతే ఎలిఫెంట్స్, పీకాక్స్, మంకీస్ అండ్ కొన్ని బర్డ్స్ అయితే కనిపించాయి. సో పర్సనల్గా నేను అంత సజెస్ట్ చేయను ఇది, ఎందుకంటే ఇది కరెక్ట్ ప్లేస్ కాదు సఫారీకి. ఇంకా వేరే ప్లేసెస్లో చేస్తే చాలా బాగుంటుంది. సో మీ ఇష్టం. ఇఫ్ యూర్ వైల్డ్ లైఫ్ లవర్ యూ విల్ ఎంజాయ్ ఇట్, అదర్వైజ్ ఐ విల్ సజెస్ట్ యూ టు స్కిప్ ఇట్, ఎందుకంటే ఇది హాఫ్ డే ఆక్యుపై అయిపోతుంది. అండ్ చూసారా మాకు ఎలిఫెంట్స్ అవి అయితే కనిపించినాయి. సో ఇక్కడ శ్రీలంకలో ఎలిఫెంట్స్ అనేది చాలా ఫేమస్. సో ఇంకా అలా మా డే ఎండ్ చేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాం మేము. ఇంకా మేము రూమ్కి వచ్చిన తర్వాత అయితే కావ్యకి నాకు రొయ్యల పలావ్ తినాలనిపించింది. మేము అప్పుడే హైదరాబాద్ నుంచి క్షత్రియ ఫుడ్ కోర్ట్స్లో ఇన్స్టంట్ చికెన్ పలావ్ అని చెప్పి
అది ఉంటే అవి తీసుకున్నమాట. సో ఇక్కడే ట్రై చేసేద్దామని చెప్పి మన అనుషని రిక్వెస్ట్ చేస్తే షీ అలౌడ్ అస్ టు కుక్ ఇన్ హెర్ హోమ్. సో సచ్ ఎ నైస్ హోస్ట్. సో అలా సెట్ చేస్తాం. సో ఇన్స్టెంట్ పలావ్ అయితే అప్పటికప్పుడు చాలా ఈజీ చేయడం. సో కావ్య అయితే ఇంకా ఎక్స్పర్ట్ అసలే, ఇంకా అందేసుకుంది. సే హలో అనుష, మేడం అనుష, సే హలో టు మై సబ్స్క్రైబర్స్. సో అనుష is very nice host. She allowed us to cook the instant biryani what we bought from India. So very friendly. కౌశిక్ ఎలా ఉంది? యా, సో ఈరోజు అయితే మనం డే ఎండ్ చేస్తున్నాం. ఆఫ్టర్ ఫుడ్ అయితే నేను స్లీప్ వేసేస్తా. అండ్ హీఈస్ అవర్ టూర్ గైడ్ ఫర్ 6 days 5 nights. వీ హ్యాడ్ బుకింగ్ విత్ హిమ్. సో మొత్తం మాకు ఎయిర్పోర్ట్ పికప్ నుంచి ఈరోజు దాకా A to Z టూర్ గైడ్ అంతా కూడా ఇస్మాయిత్ బాయ్. అండ్ వెరీ నైస్ పర్సన్ అండ్ వెరీ ఫ్రెండ్లీ. మీకు కరెక్ట్గా సజెస్ట్ చేస్తాడు. ఎక్కడా కూడా మిమ్మల్ని రాంగ్ ప్లేసెస్ తీసుకెళ్ళడం కానీ అలాంటివి ఏమి చేయడు. కరెక్ట్గా చాలా మంచిగా అన్ని చూపించాడు మాకు సిగ్రీ అంతా. సో వీఆర్ హ్యావింగ్ డిన్నర్ టుగెదర్. అండ్ నేను సాయంత్రం అయింది కదా, ఒక లైన్ స్ట్రాంగ్ అంటే ఇక్కడ శ్రీలంకన్ స్పెషల్. సో నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ లోకల్ డ్రింక్ తాగడం నాకు అలవాటు. సో ఈరోజు అయితే ఇలా భోజనం చేస్తూ తెలుగు రింగ్తోనే తెలుగు రింగ్తోనే అచ్చా మ్యూజిక్. ఓకే, సో నేను ఇస్మాయిత్ బాయ్ నెంబర్ కూడా వీడియోలో పెడతాను. ఇఫ్ ఎనీబడి కమ్స్ టు శ్రీలంక, definitely if you are not having Ismaith Bhai, then you are missing a very good guide. Okay, and if you tell my reference, he will take care of you more good. Okay, say Ismaith Bhai, you want to say something? ये कौशिक जी बोला, जो बोला कोई श्रीलंका आता है तो मेरा नंबर आप लोग को देगा. कोई आता है तो मुझे कांटेक्ट करके आओ. इंशाल्लाह कितना अच्छा से टूर करके दे सकता है, इतना अच्छा से करके देगा. సో అది గాయస్ సిగిరియా టూర్. నెక్స్ట్ పార్ట్లో మేమైతే నువారాలియా వెళ్ళాము, అది కూడా వస్తుంది. సో స్టే ట్యూన్డ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.